సార్ ఇప్పుడు మనం ఈరోజు 28th వర్క్షాప్ సార్, ఇది కంప్లీట్ చేసుకున్నాము. అంటే నేను రెగ్యులర్గా చెప్పేదే సార్, ప్రాక్టీస్. ఎందుకంటే మన దగ్గర స్టూడెంట్స్గా చేరిన వాళ్ళు సక్సెస్ అయిన రీజన్ ఏంటంటే ప్రాక్టీస్. ఈరోజు ఏదో నేర్చుకొని వెళ్ళి ఇక నేర్చుకున్నాను, ఇక నేను తర్వాత ఎప్పుడైనా చేస్తానంటే అది మళ్ళీ కొత్తలాగానే ఉంటుంది. ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్గా మీకు అంటే ఒక స్టాక్ని ఐడెంటిఫై చేయడం అనేది అది పెద్ద టాస్క్. అది మన గురుప్రసాద్ అకాడమీ స్టూడెంట్స్కి చాలా ఈజీ. అంటే రిస్క్ ఉంది, రివార్డ్ ఉంది తెలుసు వాళ్ళకి. గత 3.5 సంవత్సరం ఎంత బాటమ్స్ ల్యాండ్ చేశారంటే వాళ్ళకే తెలియదు. ఎనార్మస్గా రిటర్న్స్ ఇచ్చారు. లాస్ వచ్చేటప్పుడు చాలా తక్కువ లాస్, ప్రాఫిట్స్ వచ్చేటప్పుడు ఎక్కువ వస్తూనే ఉంటుంది. మన కాన్సెప్ట్ వచ్చి అలాంటిది. కాబట్టి ఒక 2 వండర్ఫుల్ అయిన వాల్యుబుల్ అయిన స్ట్రాటజీస్ ఇచ్చున్నాము. దీన్ని మీరు పర్ఫెక్ట్గా విత్ ప్రాపర్గా ప్రాక్టీస్ చేసి రెగ్యులర్గా చేస్తే డెఫినెట్గా మీరు వచ్చినందుకు మీకు చాలా ఫ్రూట్ఫుల్ అయిన బెనిఫిట్ ఉంటుంది. ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే ఇట్ ఈస్ అ వర్త్, అంటే ప్రైజ్లెస్ అనే చెప్తాను అంతే. దీనికి వెలకట్లేను. ఎందుకంటే ఎన్ని లక్షలైనా ఎన్ని కోట్లైనా బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఇది 28వ బ్యాచ్, 27 బ్యాచ్ అంటే లాస్ట్ బ్యాచ్. అంటే ప్రతి బ్యాచ్ స్టూడెంట్స్ ఇప్పటిదాకా ప్రాఫిట్లో ఉన్నారు. అంటే మీది వచ్చి నెక్స్ట్ 3 ఇయర్స్లో తెలుస్తుంది. ప్రీవియస్గా చెప్తున్నాను, ప్రీవియస్గా 28 బ్యాచ్లో ప్రతి బ్యాచ్ స్టూడెంట్స్ ప్రతి 3 సంవత్సరాలకి ఆ 3,60,000 అనేది ప్రాఫిట్ గెయిన్ చేశారు. అంటే అది కాంపౌండింగ్గా చేస్తే ఎంత వస్తుంది అనేది వాళ్ళకే తెలుసు. ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ ఒక్క లాట్కి 6,70,000 ప్రాఫిట్లో ఉన్నారు. అంటే దాదాపు ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ అంటే ఇప్పుడు 40 మంత్స్ అయింది. 40 మంత్స్కి ఒక్క లాట్కి 6,70,000 ప్రాఫిట్లో ఉన్నారు. ఇంకా నేను కాంపౌండింగే వేయలా. వాళ్ళు దాన్ని ఇంకా డబుల్గా చేస్తే ఎంత ప్రాఫిట్స్ ఉంటుందో. ఎందుకంటే నేను సింగిలే చెప్తాను, ఎప్పుడు కాంపౌండింగే చేయను. అది కాబట్టి అదే చెప్తున్నాను. మనం డబ్బులు, ఎందుకంటే చూడండి ఇక్కడ నేను అనే పాయింట్ ఏంటంటే మనం 36 మంత్స్ అని నేను ఎందుకు గాఢంగా చెప్తానంటే ఆ 36 నెలల్లో మీకు కంప్లీట్గా తెలిసిపోద్ది. అందులో చూడండి 25 మంత్స్ ప్రాఫిట్ ఉంటుంది, 11 మంత్స్ మైనస్ ఉంటుంది. చూడండి ఆ మైనస్ అన్నీ ఓవర్కమ్ చేసి ఆ క్యాపిటల్ 3.6 lakhs, ఇంకో 3.6 lakhs డబుల్ అయిపోయింది. అది కాబట్టి మీరు కూడా, ఎందుకంటే ఇది ఈరోజు కాదు. చూడండి ఈ క్లాస్ అనేది నాది, నేను ఆల్రెడీ ఎప్పుడో చెప్పాను. రెగ్యులర్గా మనం జరపగలమా? ఇప్పుడు నేను 29th బ్యాచ్ 28th బ్యాచ్ జరుపుతాను. మ్యాక్సిమం ఇంకొక 10 ఒక ఏజ్ అనేది ఉంది కదా. అది కాబట్టి దానికోసమే మనం కూడా ఎంతో ఎడ్యుకేట్ చేస్తున్నాము స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ అంటేనే ఒక స్పెక్యులేటివ్. ఇందులో కూడా సక్సెస్ అయ్యి సాధించి చూపించున్నాను. మనతో పాటు ట్రావెల్ అయ్యేవాళ్ళు సక్సెస్ అయి ఉన్నారు. మీరు కూడా అవుతారనే నమ్మకంతో నేను ఇప్పుడు ఎండింగ్ చేస్తున్నాను. డెఫినెట్గా చేస్తారు కదా. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.